నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచాన్ని కదిలించిన ఒక మౌన ఋషి గురించి. ఆయన మాటలు తక్కువ, కానీ ఆయన సాన్నిధ్యం లక్షల మందికి జీవితం మార్చింది. ఆయనే శ్రీ రమణ మహర్షి. మరి ఆయన జీవితాన్ని పూర్తిగా మలిచిన శక్తి ఏంటి తెలుసా? అదే అరుణాచలం. ఈ వీడియో చివరిదాకా చూస్తే అరుణాచలం ఎందుకు జీవించే శివుడు అని రమణ మహర్షి అన్నాడో మీకర్థమవుతుంది. రమణ మహర్షి అసలు పేరు వెంకట్రామన్ అయ్యర్. 1899లో తమిళనాడులో జన్మించారు. చిన్నప్పట్నుంచి ఆయన ప్రత్యేకంగా ఆధ్యాత్మికుడేమీ కాదు, సాధారణ స్కూల్ విద్యార్థే. కాని 16 ఏళ్ల వయసులో అతని జీవితాన్ని తలక్రిందులు చేసిన ఒక సంఘటన జరిగింది. అకస్మాత్తుగా నేను చనిపోతున్నానేమో అన్న భయం. అప్పుడాయన ఏమి చేశాడో తెలుసా? పడుకుని తన శరీరాన్ని పరిశీలించాడు. శరీరం చచ్చినా నేనెవరు అని లోపల ప్రశ్న వేసుకున్నాడు. అదే క్షణంలో ఆత్మజ్ఞానం కలిగింది. ఎలాంటి గురువు లేదు, ఎలాంటి పుల్లాంటి పుస్తకం లేదు, కాని నిజం ప్రత్యక్షమైంది. అప్పుడే వెంకట్రామన్ రమణ మహర్షిగా మారాడు. రమణ మహర్షి అరుణాచలం గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు. అరుణాచలం అతని గురువు. రమణ మహర్షి అన్నింటికన్నా ప్రత్యేకంగా అరుణాచలం పర్వతాన్ని తన గురువుగా చూసేవాడు. అతను అహంకారమాయ, బుద్ధి వంటి సాధారణ మానవ భావాల నుండి బయటికి వచ్చేసిన తరువాత కూడా అరుణాచలంనే దేవుడిగా, స్వరూపంగా, సాక్షాత్కారానికి పునాది అని భావించాడు. అరుణాచలమంటే అరుణ విజ్ఞాన అగ్ని, అచలం పర్వతం. అర్థం జ్ఞాన అగ్ని పర్వతం. మహర్షి చెబుతున్నట్లయితే ఇది కేవలం శిఖరం కాదు, అది జ్ఞానం మరియు ఆత్మసాక్షాత్కారానికి మార్గదర్శక శక్తి. అరుణాచలం శక్తి, అనుగ్రహం. రమణ చెప్పేవాడు, అరుణాచలం ప్రపంచంలోని అత్యంత పవిత్ర స్థలం. అది స్వయంగా శివుడే. ఇది ఇతర పవిత్ర స్థానాల నుండి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మాత్రమే జ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్ ప్రత్యక్షమవుతుంది. ఇక ఉపాసన పూర్తికాని లక్ష్యాలకు ఇతర స్థలాలు ప్రసిద్ధం. 1896 నుండి చివరి సమాధి వరకు అరుణాచలంలో జీవితం. 16 ఏళ్ల వయసులోనే రమణ మహర్షి అరుణాచలానికి వచ్చి అప్పటినుండి పూర్తి జీవితము అక్కడే గడిపాడు. ఫైనల్గైనా చెప్పిన మాట, అరుణాచలాన్ని దర్శించడమే జ్ఞానం, దాని గురించి ఆలోచించడమే ముక్తి. ఆత్మలో ఉన్న శివుణ్ణి చూపించేదే అరుణాచలం. మీరెప్పుడైనా అరుణాచలం వెళ్ళినప్పుడు కేవలం కొండగా చూడకండి, అది జీవించే జ్ఞానం అని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.